ఆంధ్రలో ఆడదానికి రక్షణ లేదక్క. స్పందించాల్సిన గవర్నమెంట్ స్పందించలేదు, రక్షించాల్సిన పోలీసులు నా బిడ్డ పరిస్థితి ఇలా చేశారు. అందరూ అన్నేశారు. జగనన్నకి తెలియదు, జగనన్నకి తెలిస్తే నీకు అన్యాయం జరిగిన అన్యాయం ఇమీడియట్ గా నీకు న్యాయం జరిగిపోద్ది అంటే నేను ప్రాణాలకు తెగించి వెళ్ళానండి సీఎం ఆఫీస్ కి. ఒక మధ్య తరగతి ఆడది సీఎం ఆఫీస్ దాకా వెళ్ళడం అంటే ఎంత కష్టం. వెళ్ళినందుకు ఫలితం ఏముంది? పబ్లిసిటీ చేసుకున్నారు. నా ఇల్లు నాకు అమ్మించి పెట్టడానికి వీడు పబ్లిసిటీ చేసుకున్నారు. పోలీసులకు విధంగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మొన్నటి వరకు పిల్లల్ని నడువు నొప్పితో కాలు నొప్పితో గిల్ల 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 కొట్టుకుని ఏడ్చేది. పోలీసులు కొట్టిన దెబ్బలకి ఈడ్చేసిన దానికి దెబ్బకి వెన్నుపోసి అంత స్పర్శే పోయింది. ఇప్పుడు దానికి మొత్తం స్పర్శే లేదు, పూర్తిగా చచ్చి పడిపోయింది. అది ఆడవట్లేదు. వెన్నుపోసి ఆపరేషన్ జరిగిన బిడ్డను అలా ఏడ్చుకుని వెళ్తారా? వాళ్ళు మనుషుల జంతువుల? అసలు పోలీసుల ఆ తాడి చెట్టు రాజా గాని ఇప్పుడు సూర్యనారాయణరావు గాని ఇంటర్ఫీర్ అవ్వకపోతే నా ప్రాపర్టీ